స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి సంబంధించిన వ్యూస్ గురించి నేర్చుకుందాము. వ్యూస్, సో ఈ వ్యూ అనేది ఏంటి అంటే ఒక వర్చువల్ టేబుల్. ఇది మామూలు టేబుల్ లాగానే రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి, కానీ ఇది ఫిజికల్ గా ఎక్కడ కూడా స్టోర్ అవ్వదు అనమాట. మీన్స్ వ్యూ డస్ నాట్ స్టోర్ ఫిజికల్లీ ఎనీవేర్ ఇన్ డేటాబేస్. View is a table whose rows are not exactly stored in the database, but they are computed. సో మన డేటాబేస్ లో స్టోర్ అవ్వదు ఈ టేబుల్, బట్ దానికి సంబంధించిన కంప్యూటేషన్స్ అంటే ఆపరేషన్స్ కానీ కమాండ్స్ కానీ రన్ చేస్తుంది అనమాట. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే వ్యూ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టోర్డ్ SQL క్వెరీ. ఇక్కడ మనం డేటాని స్టోర్ చేస్తలేము, డేటాబేస్ క్వెరీని మాత్రమే స్టోర్ చేస్తున్నాం. సో సేమ్ లైక్ మనం టేబుల్స్ ని ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తామో SQL లో, అదే విధంగా మనం వ్యూస్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఏ వ్యూ ఈజ్ క్రియేటెడ్ బై సెలెక్టింగ్ ఫీల్డ్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ టేబుల్స్. ఇక్కడ ఈ వ్యూ క్రియేట్ చేయడం అనేది సింగిల్ టేబుల్ లో గానీ మల్టిపుల్ టేబుల్ లో గానీ మనం చేయొచ్చు. సో ఇక్కడ సింగిల్ టేబుల్ తీసుకున్నట్లయితే మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ అని పెడతాం కదా. సేమ్ లైక్ దట్ క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్ అని పెట్టిన తర్వాత యాజ్ అనేది పెట్టాలి. యాజ్ అంటే ఏంటి అంటే అలియాస్. ఓకే, అలియాస్ అంటే దానికి బదులుగా అని మీనింగ్. అంటే మెయిన్ టేబుల్ కి తీసుకునే బదులుగా మనం ఈ అలియాస్ టేబుల్ ని వ్యూ తీసుకుంటున్నాము. ఓకే, సెలెక్ట్ కాలమ్ 1 అండ్ కాలమ్ 2. సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ తీసుకున్నట్లయితే కాలమ్ 1 నేమ్, కాలమ్ 2 రూల్ నెంబర్ అనుకుందాం. ఫ్రమ్ టేబుల్ నేమ్ స్టూడెంట్ వేర్ కండిషన్, మనకి ఏదైతే సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నామో ఆ కండిషన్ అన్నమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 2 tables హియర్. స్టూడెంట్ డీటెయిల్స్ ఈజ్ 1 table అండ్ స్టూడెంట్ మార్క్స్ ఈజ్ 1 table. స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఒక టేబుల్ తీసుకుంటున్నా నేను, అండ్ స్టూడెంట్ మార్క్స్ అనేది కూడా ఇంకో టేబుల్ తీసుకుంటున్నాను. క్రియేటింగ్ వ్యూ అనేది సింగిల్ టేబుల్ ఉంటుంది, మల్టిపుల్ టేబుల్ ఉంటుంది. సపోజ్ ఒకటే టేబుల్ తీసుకున్నాను, దట్ ఈజ్ స్టూడెంట్ డీటెయిల్స్ కి సంబంధించిన టేబుల్ నేను తీసుకొని వ్యూని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ వ్యూ, వ్యూ పేరు ఏంటి అంటే డీటెయిల్స్ వ్యూ అనే పేరు తీసుకున్నాను నేను. యాజ్ ఫర్ సింటాక్స్ యాజ్ ఉండాలి ఇక్కడ. సెలెక్ట్ నేమ్ అండ్ అడ్రస్, అంటే స్టూడెంట్ టేబుల్ లో నుంచి నేమ్ అండ్ అడ్రస్ ని నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఏ టేబుల్ నుంచి, స్టూడెంట్ డీటెయిల్స్ అనే టేబుల్ నుంచి, ఇందాక చూపించిన స్లైడ్ లో. వేర్ STUID లెస్ దెన్ 4, అంటే స్టూడెంట్ ఐడి 4 కంటే తక్కువ ఉన్న స్టూడెంట్స్ అందరి డీటెయిల్స్ నాకు కావాలి. అది కూడా ఏమేమి డీటెయిల్స్ కావాలి, ఓన్లీ నేమ్ అండ్ అడ్రస్ మాత్రమే, నాట్ ఆల్ ద డీటెయిల్స్. ఈ క్వెరీ టైప్ చేసిన తర్వాత మనం టేబుల్ ని వ్యూ చేయాలంటే సింటాక్స్ ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ కదా, ఇక్కడ వ్యూ నేమ్ డీటెయిల్స్ వ్యూ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. అదే విధంగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్. వ్యూ నేమ్ ఏంటి మనం తీసుకుంది, డీటెయిల్స్ వ్యూ. సో ఇక్కడ మనం అది ప్రెస్ చేయగానే నేమ్ అండ్ అడ్రస్, ఎందుకు ఇక్కడ మనం సెలెక్ట్ లో ఏం రాసాము, ఓన్లీ నేమ్ అండ్ అడ్రస్ మాత్రమే రాసాం కాబట్టి నేమ్ అండ్ అడ్రస్ మాత్రమే మనకు సెలెక్ట్ అవుతుంది. అది ఎవరివి అవుతుంది, లెస్ దెన్ 4, అంటే 1, 2, 3 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ అండ్ అడ్రస్ మనకు డిస్ప్లే అవుతుంది అన్నమాట. దిస్ ఈస్ సింగిల్ టేబుల్ వ్యూ, క్రియేటింగ్ ఏ వ్యూ ఫ్రమ్ ఏ సింగిల్ టేబుల్. నెక్స్ట్ క్రియేటింగ్ ఏ వ్యూ ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. సో మనం మెయిన్ గా వ్యూ యూజ్ చేసేది ఎందుకు అంటే టు రెడ్యూస్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ క్వెరీస్. సో మల్టిపుల్ టేబుల్స్ ని మనం వ్యూలో ఎలా చూడాలి అంటే క్రియేట్ వ్యూ, మార్క్స్ వ్యూ అనేది ఒక వ్యూ నేమ్ తీసుకున్నాం మనం. ఇందాక డీటెయిల్స్ వ్యూ అనేది వ్యూ నేమ్, ఇప్పుడు మార్క్స్ వ్యూ అనేది వ్యూ నేమ్. ఎందుకంటే నేను ఈ 2 టేబుల్స్ లో నుంచి స్టూడెంట్ డీటెయిల్ టేబుల్ లో నుంచి స్టూడెంట్ మార్క్ టేబుల్ లో నుంచి రిలేషన్ చేయబోతున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకోవాలి. ఏం సెలెక్ట్ చేయాలి, స్టూడెంట్ డీటెయిల్ లో నుంచి నేమ్, అండ్ స్టూడెంట్ డీటెయిల్ లో నుంచి అడ్రస్, అండ్ స్టూడెంట్ మార్క్స్ లో నుంచి మార్క్స్ నాకు కావాలి. అంటే ఫస్ట్ టేబుల్ లో నుంచి నేమ్ అండ్ అడ్రస్, సెకండ్ టేబుల్ లో నుంచి మార్క్స్. ఎందుకు, మనకు ఫస్ట్ టేబుల్ లో మార్క్స్ లేవు కాబట్టి. ఫ్రమ్ స్టూడెంట్ డీటెయిల్ అండ్ స్టూడెంట్ మార్క్ 2 టేబుల్, వేర్ స్టూడెంట్ డీటెయిల్ నేమ్ ఈక్వల్ టు స్టూడెంట్ మార్క్స్ డాట్ నేమ్, అంటే స్టూడెంట్ లో నేమ్, మార్క్స్ లో కూడా ఒక నేమ్ ఉంటుంది కదా, దాన్ని మ్యాచ్ అయ్యే విధంగా మనకు మార్క్స్ వస్తాయి. అంటే
స్టూడెంట్ డీటెయిల్స్ లో నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ కి మార్క్స్ మనకు వస్తాయి. సో దిస్ ఈస్ మల్టిపుల్ టేబుల్ వ్యూ, క్రియేటింగ్ ఏ వ్యూ ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్, డిస్ట్రాయింగ్ ఆల్టరింగ్ టేబుల్స్ అండ్ వ్యూస్. సింపుల్ గా చెప్పాలి అంటే ఎడిటింగ్ అంటే మన టేబుల్లో ఏ విధంగా అయితే DDL అండ్ DML కమాండ్స్ యూజ్ చేసి టేబుల్ ని మనం అప్డేట్ కానీ ఇన్సర్ట్ కానీ డిలీట్ కానీ చేస్తున్నామో అదే విధంగా వ్యూస్ ని కూడా మనం అవసరం లేని రోస్ ని డిలీట్ చేయడము అండ్ అప్డేట్ చేయడము, క్లియర్ చేయడము, డ్రాప్ చేయడము, రోస్ ని ఇన్సర్ట్ చేయడము, రోస్ ని డిలీట్ చేయడము, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. సో ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇందాక మనం స్లైడ్స్ లో ఒక వ్యూని ఎలా క్రియేట్ చేయాలనేది చూసాం కదా. ఆ క్రియేట్ చేసినటువంటి వ్యూని డిలీట్ చేయాలి అంటే ఓకే. సో డిలీట్ చేయాలి అంటే మనకు కమాండ్ ఏంటి అంటే డ్రాప్ వ్యూ నేమ్. మనం ఒక టేబుల్ స్ట్రక్చర్ ని డిలీట్ చేయాలంటే కమాండ్ ఏంటి డ్రాప్ టేబుల్ నేమ్. సేమ్ ఇక్కడ డ్రాప్ వ్యూ నేమ్. ఓకే, ఇక్కడ ఇందాక మనం మార్క్స్ వ్యూ అనేది ఒక వ్యూ క్రియేట్ చేసాం కదా, దాన్ని డిలీట్ చేయాలి అంటే డ్రాప్ వ్యూ నేమ్. ఓకే, వ్యూ నేమ్ ఏంటి మార్క్స్ వ్యూ. సో ఈ విధంగా మనం ఒక క్రియేట్ చేసినటువంటి వ్యూని వీ కెన్ డిలీట్. ఓకే, ఇవన్నీ కూడా డిస్ట్రాయింగ్ అండ్ ఆల్టరింగ్ టేబుల్స్ అండ్ వ్యూస్. టేబుల్స్ లో అయినా అదే ఫార్ములా, వ్యూస్ లో అయినా అదే సింటాక్స్ ఫార్ములా. మనం అప్డేటింగ్ వ్యూ. సో అప్డేటింగ్ వ్యూ అంటే ఒక వ్యూని అప్డేట్ చేయాలి అంటే, అప్డేట్ అంటే ఏంటి ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ, ఓకే, ఆల్టరింగ్ మీన్స్ చేంజెస్ ఏమైనా కావాలి అంటే, అప్డేషన్స్ ఏమైనా కావాలి అంటే మనం ఈ అప్డేటింగ్ వ్యూ అనేది యూజ్ చేస్తాం. కాకపోతే ఈ అప్డేటింగ్ వ్యూ అనేది జరగాలి అంటే వీ హ్యావ్ టు ఫాలో సర్టెన్ కండిషన్స్ వైల్ క్రియేటింగ్ ఏ వ్యూ. ఒక వ్యూని క్రియేట్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేం కండిషన్స్ అంటే, ఫస్ట్ మనం క్రియేట్ చేసినటువంటి వ్యూలో ఎటువంటి కీవర్డ్స్ ఉండొద్దు. అందులో మెయిన్ ఏంటి డిస్టింక్ట్ కీవర్డ్స్ అనేవి ఉండొద్దు. అండ్ మనం క్రియేట్ చేసినటువంటి వ్యూలో సమరీ ఫంక్షన్స్ ఉండొద్దు. సెట్ ఫంక్షన్స్ అని కూడా అంటాము. సెట్ ఫంక్షన్స్ కానీ, సెట్ ఆపరేషన్స్ కానీ, అండ్ ఆర్డర్డ్ బై, గ్రూప్ బై, హ్యావింగ్. ఈ ఆర్డర్డ్ బై, గ్రూప్ బై, హ్యావింగ్ అనేవి క్లాజెస్. ఓకే, ఈ క్లాజెస్ ఉండొద్దు. అండ్ ఫంక్షన్స్ అండ్ ఆపరేషన్స్, సెట్ ఫంక్షన్స్, సెట్ ఆపరేషన్స్ ఉండొద్దు. అండ్ ద ఫ్రమ్ క్లాజ్ మే నాట్ కంటైన్ మల్టిపుల్ టేబుల్. ఫ్రమ్ అనే దానిలో మల్టిపుల్ టేబుల్స్ ఉండకూడదు. అదే సార్ ఇందాక మనం మల్టిపుల్ టేబుల్స్ చేసినాం కదా, అంటే అది క్రియేటింగ్ మల్టిపుల్ టేబుల్ వ్యూ కాబట్టి అందులో చేసాం. కానీ సింగిల్ టేబుల్ కి సంబంధించిన దాంట్లో మనం ఒక్కొక్కసారి రోస్ అప్డేట్ చేయడం కానీ ఒక్కొక్కసారి డిలీట్ చేయడం కానీ జరుగుతుంది. రెండు టేబుల్లో ఉన్న రోస్ ని ఒకేసారి డిలీట్ చేయడానికి అవ్వదు. నెక్స్ట్, వేర్ క్లాజ్ మే నాట్ కంటైన్ సబ్ క్వెరీస్. సబ్ క్వెరీస్ అంటే ఏంటి అంటే, ఒక క్వెరీ లోపల ఇంకో క్వెరీ ఉన్నట్లయితే దాన్ని సబ్ క్వెరీ అంటారు, లేదా నెస్టెడ్ క్వెరీస్ అని కూడా అంటారు. సో అవి ఉండకూడదు. ఓకే, మనం ఒక వ్యూని అప్డేట్ కమాండ్ చేయాలంటే, అప్డేట్ అంటే ఇన్సర్షన్ కానీ డిలీట్ కానీ అప్డేషన్ కానీ మీన్స్ చేంజెస్ ఏమైనా రీనేమ్ కానీ ఇవి చేయాలి అంటే ఈ కండిషన్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది వైల్ క్రియేటింగ్ ఏ వ్యూ. మనం ఇందాక చెప్పినవన్నీ కూడా సాటిస్ఫై అవుతాయి అంటే, ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫాక్షన్ తో అయ్యి ఒక వ్యూని క్రియేట్ చేసినట్లయితే దాన్ని మనం అప్డేట్ చేయొచ్చు. అప్డేట్ చేయడానికి కమాండ్ ఏంటి, సపోజ్ కస్టమర్స్ వ్యూ అనే ఒక టేబుల్ ఉంది మనకు. సెట్ ఏజ్ 35 వేర్ నేమ్ ఈక్వల్ టు రమేష్. ఆల్రెడీ నేమ్ రమేష్ దగ్గర సమ్ వేరే ఏజ్ ఉంటుంది. సపోజ్ 30 అనే ఏజ్ ఉంటుంది. సో ఆ 30 అనే ఏజ్ ని మనం 35కి అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్ చేయడం అంటే ఏంటి, చేంజ్ చేస్తున్నాం. సో అలా చేయాలంటే ఏంటి, టేబుల్లో చేయాలంటే అప్డేట్ టేబుల్ ఏజ్, టేబుల్ నేమ్ ఏజ్ 35 వేర్ నేమ్ ఈక్వల్ టు రమేష్. అక్కడ టేబుల్ నేమ్ బదులు మనం ఏం యూజ్ చేస్తున్నాం, వ్యూ నేమ్ యూజ్ చేస్తున్నాం అనమాట, అంతే. ఓకే, table and views are same but views are virtual, tables are physical. Okay, create or replace view. So ఈ create and replace view అనేది add or remove fields from existing views. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యూ లో నుంచి ఫీల్డ్స్ ని యాడ్ చేయడానికి కానీ రిమూవ్ చేయడానికి కానీ. ఫీల్డ్స్ అంటే ఏంటి, కాలమ్స్. ఓకే,
అంటే ఇండైరెక్ట్ గా కాలమ్స్ ని యాడ్ చేయడానికి కానీ కాలమ్స్ ని రిమూవ్ చేయడానికి కానీ వీఆర్ గోయింగ్ టు యూజ్ క్రియేట్ ఆర్ రిప్లేస్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ సింటాక్స్ తీసుకున్నట్లయితే క్రియేట్ ఆర్ రిప్లేస్ వ్యూ నేమ్ యాజ్ అనేది కంపల్సరీ. సెలెక్ట్ కాలమ్ 1 అండ్ కాలమ్ 2 ఫ్రమ్ టేబుల్ నేమ్. ఏ టేబుల్ నుంచి అయితే నువ్వు కాలమ్స్ తీసుకోవాలనుకుంటున్నావో అవి వేర్ కండిషన్. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. క్రియేట్ ఆర్ రిప్లేస్ వ్యూ మార్క్స్ వ్యూ అనే వ్యూలో నుంచి స్టూడెంట్ డీటెయిల్స్ లో నేమ్ అడ్రస్. స్టూడెంట్ మార్క్స్ లో ఏజ్ అనేది స్టూడెంట్ మార్క్స్ టేబుల్లో లేదు. వీఆర్ గోయింగ్ టు యాడ్. ఎక్కడ యాడ్ చేయాలి? కండిషన్ ఏంది? స్టూడెంట్ డీటెయిల్స్ నేమ్ ఉన్న ప్రతి దానికి మార్క్స్ లో మనం నేమ్ యాడ్ చేయాలి. ఇన్సర్టింగ్ ఏ రో ఇంటూ ఏ వ్యూ. మనం టేబుల్లో ఏ విధంగా అయితే రోని ఇన్సర్ట్ చేస్తామో వ్యూలో కూడా అదే విధంగా మనం రోస్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. అక్కడ ఏంది? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 వాల్యూస్ వాల్యూ 1 వాల్యూ 2 వాల్యూ 3. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా ఇన్సర్ట్ వ్యూ నేమ్ ఏంటి? మార్క్స్ అనుకోండి, స్టూడెంట్ అనుకోండి, లేకపోతే డీటెయిల్స్ వ్యూ అని ఇచ్చాము. ఇక్కడ మనం నేమ్ అడ్రస్. నేమ్ ఏంది? ప్రీతి హైదరాబాద్. ఓకే, paste the data from details view now as select star from details view. మనం ఆ ఇచ్చిన డీటెయిల్స్ వచ్చాయా లేదా చూడడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్ ఇస్తాం. టేబుల్ నేమ్ బదులు వ్యూ నేమ్ ఇస్తున్నాం అనమాట. డిలీటింగ్ ఏ రో ఫ్రమ్ ఏ వ్యూ. సో ఒక వ్యూలో రోస్ ని ఎలా డిలీట్ చేయాలి? టేబుల్లో రోస్ ని మనం డిలీట్ చేయడానికి వి నో ద కండిషన్ డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్ సాటిస్ఫై అయిన ప్రతి రో కూడా డిలీట్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మనం టేబుల్ నేమ్ బదులు ఏం పెడుతున్నాము? వ్యూ నేమ్. ఓకే, డిలీట్ ఫ్రమ్ డీటెయిల్స్ వ్యూ వేర్ నేమ్ ఈక్వల్ టు ప్రీతి అనే నేమ్ ఉన్న క్యాండిడేట్ వి డీటెయిల్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి. అంటే ప్రీతి అనే రికార్డు మనకు ఉండదు, డిలీట్ అయిపోతుంది బై దిస్ సింటాక్స్. అప్డేటింగ్ విత్ చెక్ ఆప్షన్. సో ఈ చెక్ ఆప్షన్ అనేది అన్వాంటెడ్ ఇన్సర్షన్స్ ఉంటాయి కదా, రోస్ కానీ కాలమ్స్ కానీ, వాటిని ప్రివెంట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ కండిషన్ ఏవైతే సాటిస్ఫై అవ్వవో వాటిని రిమూవ్ చేస్తుంది అండ్ కండిషన్ సాటిస్ఫై అయిన వాటిని మాత్రమే మూవ్ చేస్తుంది, మీన్స్ రోస్ ఇస్తుంది. అండ్ కండిషన్ నాట్ సాటిస్ఫైడ్ అనే ఎర్రర్ మెసేజ్ ఈ చెక్ ఆప్షన్ అనేది ఇస్తుంది. ఇంతకుముందు మనం డిలీట్ చేసినప్పుడు కానీ ఇన్సర్ట్ చేసినప్పుడు కానీ ఈ ఎర్రర్ ఆప్షన్ లేదు. చెక్ విత్ ఆప్షన్ లో ఈ ఎర్రర్ ఆప్షన్ వస్తుంది మనకి. సో హియర్ వీ కెన్ సీ ద సింటాక్స్ క్రియేట్ వ్యూ నేమ్ సెలెక్ట్ అండ్ ఫ్రమ్ వేర్. ఇంతవరకు సేమ్ అన్ని కండిషన్ లాగానే మనం రాస్తాము. చెక్ ఆప్షన్ అనేది మాత్రం ఎక్స్ట్రా మనం రాయాల్సి ఉంటుంది ఇన్ సింటాక్స్. సో అడ్వాంటేజెస్, అసలు ఈ వ్యూస్ ని వాడడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఓకే, ఎన్ఫోర్స్ business rules. By planning completed or misunderstood business logic into the view, you can be sure to present a unified portrayal of the data which increases use and quality. So business లో ఎన్ఫోర్స్ బిజినెస్ రూల్స్ లోకి వస్తే మనం ఏదైతే డేటా చేస్తున్నామో, ఏదైతే బిజినెస్ లాజిక్ డిజైన్ చేస్తున్నామో అందులో ప్రెసెంట్ ఉన్నటువంటి యూజ్ ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ క్వాలిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. బై వ్యూస్ ద కన్సిస్టెన్సీ విల్ ఇంక్రీజ్డ్. ఓకే, ఎందుకు అంటే మనం ఒక 2 టేబుల్ కి సపరేట్ క్వెరీస్ రాసే బదులు హియర్ వ్యూలో వర్చువల్ గా ఓన్లీ 1 టేబుల్ మనం రాస్తున్నాము అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫిజికల్లీ నాట్ స్టోర్డ్. ఇట్ మేక్స్ లెస్ మిస్టేక్స్ అండ్ ఈజియర్ మెయింటెనెన్స్ ఆఫ్ కోడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ. వ్యూస్ లో ఎక్కువగా యూజ్ అయ్యేది ఈ ఆప్షన్ మనకు సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ రిస్ట్రిక్ట్ యాక్సెస్ టు ద ఎంప్లాయీ టేబుల్ దట్ కంటైన్ సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ బట్ ఎలో యాక్సెస్ టు వ్యూ కంటైనింగ్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్. సో ఇక్కడ మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటాకి సెక్యూరిటీ నెంబర్స్ ఉన్నట్లయితే దానికి రిస్ట్రిక్షన్ ఉంటుంది, నేమ్ అండ్ ఫోన్ నెంబర్ ఉంటేనే ఎలో చేస్తుంది అని మీనింగ్. సో మీన్స్ ఇండైరెక్ట్లీ అథెంటికేషన్ అనేది ఇవ్వబడుతుంది బై యూజింగ్ వ్యూస్. నెక్స్ట్ వచ్చేసి సింప్లిసిటీ. సో ఈ వ్యూస్ అనేవి చాలా సింపుల్ గా ఉంటాయి. కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ ను కూడా ఈజీగా అర్థం చేసుకునే విధంగా, నావిగేట్ అయ్యే విధంగా, జాయింట్స్ లలో కూడా మనం వీటిని యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ స్పేస్.
views take up very little space. Why? Because I have already said that views are not going to store physically, only queries are going to store. Query ఎంత ఉంటుంది మనకు 1 line or 2 liners ఉంటాయి కాబట్టి to store that query only we are going to use the space. కాబట్టి చాలా లిటిల్ స్పేస్, అంటే డేటా స్టోర్ చేసుకునే బదులు దానికి సంబంధించిన జస్ట్ ఏ క్వెరీని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఇది దానివల్ల స్పేస్ అనేది మనకు సేఫ్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ వ్యూస్. నెక్స్ట్ వచ్చేసి లిమిటేషన్. సేమ్ లైక్ దట్ ప్రతి దానికి ఉన్నట్లే అడ్వాంటేజెస్ లిమిటేషన్స్ ఉన్నట్టే దీనికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. అన్ని వ్యూస్ కూడా ఈ కమాండ్స్ ని సపోర్ట్ చేయవు. మనం ఇందాకనే చెప్పుకున్నాం, అప్డేషన్ కావాలి అంటే, వ్యూ అనేది అప్డేషన్ కావాలంటే కొన్ని రూల్స్ ఫాలో కావాలి, వాటిని సాటిస్ఫై చేస్తేనే ఈ ఆపరేషన్స్ చేయనీకి వస్తుంది. నెక్స్ట్, కాంప్లెక్స్ మల్టీ టేబుల్ వ్యూస్ ఆర్ జనరల్లీ రీడ్ ఓన్లీ. అంటే కొన్ని వ్యూస్ మాత్రం ఓన్లీ రీడ్ ఓన్లీ ఆపరేషన్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. అంటే ఆల్రెడీ ఉన్న వ్యూస్ ని మనం యూజ్ చేసుకోవడం తప్ప దాంట్లో కొత్తగా ఇన్సర్షన్ కానీ అప్డేషన్ కానీ డిలీషన్ కానీ మనం చేయలేమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్. hugely complex job for the database engine. That is because each time a view is referenced, the query used to define it is written. సో ప్రతిసారి మనం వ్యూస్ ని యూజ్ చేసినప్పుడు ఆ క్వెరీ అనేది యాక్చువల్ డేటాకి రిఫరెన్స్ గా వెళ్ళాలి. సో అలా ఎవ్రీ టైం రిటర్న్ చేయడం వల్ల స్పీడ్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. పర్ఫార్మెన్స్ అనేది స్పేస్ తక్కువనే తీసుకుంటుంది, అన్ని మంచిగా ఉంటుంది, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం 2 times రిటర్న్ చేయాలి కాబట్టి కొంచెం పర్ఫార్మెన్స్ అనేది స్లోగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వ్యూస్. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్ SV Technology.